హలో ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఒక పేద రైతుకి చదువు ఎంత ముఖ్యమో తెలుసుకొని తన కొడుకుని బాగా చదివించాడు. అది ఎలానో మీకు ఈ కథ ద్వారా తెలుపుతాను. మీరు చేయాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. ఈ కథ మనకు ఏమి తెలుపుతుందంటే మన మూలాలను ఎప్పుడూ మర్చిపోవద్దు అని తెలుపుతుంది. ఒక చిన్న గ్రామము, పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, తెల్లవారుజామున వినిపించే కోడి కూతలు. ఆ గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి మట్టి ఇల్లు ఉండేది, కానీ అతని మనసు చాలా గొప్పది. రామయ్యకు ఒకే ఒక కొడుకు సూరి. రామయ్య కల ఏంటంటే, నా కొడుకును నాలాగా బాధపడకూడదు. ప్రతిరోజు తెల్లవారక ముందే లేచి రామయ్య కాళ్ళకు చెప్పులు లేకుండా పొలానికి వెళ్ళేవాడు. ఎండలో కాలిపోయినా, మట్టిలో కాలు చీలిపోయినా అతడు ఎప్పుడు బాధపడలేదు. ఆకలితో అలాగే నిద్రపోయేవాడు. సూరి చదువులో చాలా తెలివైన వాడు. ఒకరోజు సూరి వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, నాన్న, నేను చదవడం మానేశాను, మీతో పాటు పనిచేశాను. రామయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. లేదురా, ఈ నేల నా భాగ్యము, నీది కాదు. అనుకోకుండా ఒకనాడు ఏమైందంటే, రామయ్యకు చాలా కష్టకాలము వచ్చింది. ఆ సంవత్సరం వర్షాలు పడలేవు, పంటలు ఎండిపోయాయి, అప్పులు పెరిగాయి. చాలామంది గ్రామాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయారు, పట్టణాలకు వెళ్ళిపోయారు. బంధువులు అందరూ రామయ్యను చూసి ఎగతాళి చేశారు. తన కొడుకుని చదివిపిస్తున్నావు, నీ కొడుకుని నువ్వు చదివిపిస్తున్నావు, చదువు ఏమన్నా పెడుతుందా, కడుపు నింపుతుందా అని రామయ్యను చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు. రామయ్య ఎప్పుడు బాధపడలేదు. ఒకనాడు సూరి ఫీజు కోసము డబ్బులు లేవు. సూరి ఫీజు కట్టడానికి తన భార్య గొలుసును అమ్మేశాడు. ఆ గొలుసుతో వచ్చిన డబ్బులు సూరి ఫీజులు కట్టేశాడు. అది తెలిసిన సూరి వాళ్ళ నాన్న పట్టుకొని గట్టిగా ఇడ్చాడు. రామయ్య, బంగారము మళ్ళీ వస్తుంది రా, కానీ సమయం తిరిగి రాదు. పాఠశాల పూర్తికయ్యాక పట్టణంలో చదువుకునే అవకాశము సూరికి వస్తుంది. బస్సు వచ్చింది, బస్సు కదిలింది. కానీ రామయ్య కన్నీరు కార్చలేదు, నిశ్శబ్దంగా నిల్చున్నాడు. కానీ మనసులో అనుకున్నాడు, ఎంత పెద్దవాడవైనా ఈ మట్టిని మర్చిపోవద్దు. సంవత్సరాలు గడిచాయి. రామయ్య వెన్ను వంగింది, కళ్ళు చూపు తగ్గింది, పొలాలు ఖాళీ అయ్యాయి. ప్రతి పండగకు రోడ్డు పక్కన కూర్చొని కొడుకు కోసం ఎదురు చూశాడు. పట్టణంలో సూరికి కష్టాలే, గ్రామయాసకు అందరూ నవ్వుతుండేవారు. రాత్రిళ్ళు పని, పగళ్ళు చదువు. ఎప్పుడైనా అలసిపోయినప్పుడు నాన్న చీలిపోయిన కాలు గుర్తుకు వస్తూ ఉండేవి. మళ్ళీ చదువులో మునిగిపోయేవాడు. క్రమంగా విజయం వచ్చింది. ఒకరోజు గ్రామంలో ఒక జీపు వచ్చి ఆగింది. ఆ రోజు గ్రామంలో ప్రభుత్వం జీపు వచ్చి ఆగింది. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ జీపులో ఎవరున్నారు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందులో నుంచి ఒక అధికారి కిందికి దిగాడు. అందరూ అనుకుంటున్నారు, ఇతను ఎవరు, అతడెవరు అని అందరూ అనుకుంటున్నారు. కొందరు అతన్ని చూసి గుర్తుపట్టి, రామయ్య కొడుకా సూర్య, ఇంత గొప్పవాడయ్యాడా అని అందరూ అనుకుంటున్నారు. అయ్యో, రామయ్య కొడుకు గొప్పవాడయ్యాడు, ఇంత గొప్పవాడవుతాడని మనము అనుకోలేదురా అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అయితే రామయ్య కొడుకు సూరి ఏం చేశాడంటే, తన తండ్రి కోసం ఎదురు చూశాడు. తండ్రి రాలేదు. తన తండ్రి ఎక్కడ ఉన్నాడని సూరి వెతికాడు. పొలం దగ్గర ఉన్నాడేమో అని పొలం దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత తన తండ్రి పొలం పని చేస్తూ కనిపించాడు. సూరి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని ఏడ్చాడు. సూరి మన గ్రామాన్ని మర్చిపోలేదు అని అన్నాడు. సూరి అధికారి అయిన తర్వాత తన గ్రామానికి నీటి సౌకర్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు తీసుకువచ్చాడు. రామయ్య చెట్టు కింద కూర్చొని తన కొడుకుతో అన్నాడు, పట్టణాలు డబ్బులు ఇస్తాయి, గ్రామాలు జీవితాన్ని ఇస్తాయిరా అని అంటాడు. అవును నాన్న, నాకు అక్కడికి వెళ్ళాక చాలా కష్టాలు అనుభవించాను. అసలు ఏమీ చేయాలో అర్థం కాలేదు నాన్న. నాకు మళ్ళీ తిరిగి గ్రామానికి రావాలని అనిపించింది, కానీ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే నేను అలాగే ఉండిపోయాను నాన్న అంటే, అవును నాన్న, నువ్వు ఇంత గొప్పవాడవు అయ్యి మన గ్రామానికి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు వాళ్ళ నాన్న. అయితే తర్వాత ఇద్దరు ఆ చెట్టు కింద కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అలాగనే ఉండిపోయారు. రాత్రి కూడా
రామయ్య అదే మట్టి నేలపై నిద్రపోయాడు. రామయ్య మనసులో చాలా సంతోషంగా తన కొడుకు ఇంత గొప్పవాడయ్యాడు అని, నేను పడ్డ కష్టము అనేది నెరవేరింది. నా కొడుకు మంచి చదువుకొని ఈ గ్రామానికి గొప్ప అధికారిగా వచ్చాడు. వాళ్ళ కొడుకుతో అంటాడు, సూరి నువ్వు ఎప్పుడు కూడా ఈ గ్రామానికి చాలా సహాయం చేస్తూ ఉండాలి. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ గ్రామాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ గ్రామానికి సేవ చేయాలి అని అంటాడు వాళ్ళ నాన్న. తప్పకుండా నాన్న, నేను ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడనే ఉంటాను అని అంటాడు. తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ అలాగనే ఉండిపోతారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే నిజమైన విజయం మన మూలాలను మర్చిపోకపోవడం. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.